The virtual dais is yours. Thank you, sir. Happy evening, Satish sir. Happy evening, madam. Thank you so much for your warm welcome. Wonderful గా వెల్కమ్ చేశారు. అలాగే మరి థ్యాంక్ యూ అందరికీ కూడా ఈరోజు ఈ సాయంత్రం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. వాయిస్ ఆడిబుల్ ఉందా మేడం? Yes, sir. Yes, sir. Audible, sir. ఆడిబుల్. సర్వోన్నతైన పరమాత్మకు, దివ్యపిత, దివ్యమాత, నా యొక్క ఉన్నత ఆత్మకు, సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, సహాయకులకు మరియు గురువులకు, సమస్త చికిత్సా దేవదూతలకు, మహాకర్మ మండలికి భగవాన్ మమ్మల్ని ఈ విధంగా కలిపినందుకు కృతజ్ఞతలు. మా కర్మలను సంతులనం చేసుకునేందుకు అనుమతించేందుకు కృతజ్ఞతలు. నేను ఈ దివ్య ఆదేశాన్ని, ప్రణాళికను అంగీకరిస్తున్నాను. నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ మీకు మీ కుటుంబాలకి చేసిన తప్పులను తీవ్రంగా బాధించి ఉంటే నన్ను క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను. నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, అలాగే నేను ఇంతటి విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఇంతటి వాడిని చేసిన గురువులకు, ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్కి నేను రావడానికి ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి గురువు గారు గంపా నాగేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, అలాగే మరి దీనికి యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి పల్లని చిరంజీవి గారికి, అలాగే డాక్టర్ ఆర్వీఆర్ గారికి, అందరి మెంటర్స్ అందరికీ, మరియు ఈ శుభ సాయంత్రంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం అండి. సో మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ని, ఒక ట్రైనర్గా మనకి ఎట్లా ఉండాలి ఏంటి, ఎందుకంటే ట్రైనింగ్ ఫీల్డ్లోకి అందరూ వెళ్తున్నాము. బట్ ఆ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, ఎథిక్స్, అలాగే మరి మనకు పాటించాల్సినటువంటి ఎటికేట్స్ ఏంటి, గ్రూమింగ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోబోతున్నాము. ముందుగా మేడం గారు పరిచయం చేసినట్టు నా పేరు సతీష్ కుమార్ ఈరోతి అండి. ఓకే, మరి అందరూ కూడా ఇప్పటిదాకా ఈవేళ చాలా మందికి తెలుసు ఏంటి అనేది, టాపిక్ కూడా అందరికీ తెలుసు. కాబట్టి ముందుగా మనకి చాలా మంది అనుకుంటా ఉంటారండి, మనకి యాక్చువల్గా ఒక ట్రాఫిక్ సిగ్నల్లో వెళ్తున్నప్పుడు రెడ్ డేంజరా గ్రీన్ డేంజరా అండి? చాట్లో పెట్టచ్చు, లేకపోతే ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు అండి. చాట్లో పెట్టండి, అందరూ కూడా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. చాలా మంది ఉన్నారు, చాలా చక్కటి ఇంటరాక్ట్. రెడ్ డేంజర్, వెరీ గుడ్. మాయావతి మేడం, హసీనా మేడం రెడ్ డేంజర్ అని పెడుతున్నారు. ఇంకా రెడ్ సుదర్శన్ సార్ కూడా రెడ్ అని పెడుతున్నారు. నేను అందరినీ చూస్తూ ఉంటానండి, వీడియోస్ అందరూ కూడా ఆన్ చేయండి. ఈరోజు చాలా మంచి సెషన్ ఉండబోతుంది. రెడ్ అశోక్ గారు రెడ్ అంటున్నారు, ఇమామ్ గారు గ్రీన్, వెరీ గుడ్. ఇంకా అందరూ కూడా పెట్టండి. రెడ్ డేంజరా గ్రీన్ డేంజరా, మనకు అక్కడ సిగ్నల్స్ ఉంటాయి కదా. రెడ్ సంజయ్ రాణి గారు రెడ్ అంటున్నారు. ఇంకా సూపర్. షేక్ హసీనా గారు రెడ్ అంటున్నారు, వెరీ గుడ్. రెడ్. విజయ ప్రశాంతి రెడ్, ఓకే. షేక్ బిస్మిల్లా గారు గ్రీన్ అంటున్నారు, వెరీ గుడ్. సాయి ప్రీతం గారు రెడ్ అంటున్నారు, వెరీ గుడ్. సో మరి చాలా చక్కగా పెడుతున్నారండి, అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతున్నందుకు ధన్యవాదాలు. మరి ఎందుకు రెడ్ అంటున్న వాళ్ళు ఎందుకు రెడ్ అంటున్నారు, గ్రీన్ అన్న వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది ఎవరన్నా కూడా కారణం చెప్పగలుగుతారా? కొంతమంది రెడ్ అంటున్నారు, కొంతమంది గ్రీన్ అంటున్నారు కదా, దీనివల్ల ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ ఇమాముద్దీన్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు రెడ్ అన్నారా గ్రీన్ అన్నారా? రెడ్ అన్నారా గ్రీన్ అన్నాను సార్. గ్రీన్ అన్నాను సార్. గ్రీన్ దేనికి చెప్పండి సార్. గ్రీన్ ఎందుకు డేంజర్ అంటే సార్, దానికి రెడ్ ఆటోమేటిక్ గా మనం ఆగిపోతాం. బట్ గ్రీన్ లో మన స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రీనే డేంజర్ అంటారు. ఎందుకంటే దానికి అడ్డు అదుపు ఉండదు, వేగం అనేది కంటిన్యూగా జరుగుతుంటుంది. కాబట్టి రెడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆగి ఉంటాం కాబట్టి గ్రీనే ప్రమాదం అని నేను అంటాను సార్. వండర్ఫుల్ సార్, సూపర్. ఇంకా రెడ్ అన్న వాళ్ళు రెడ్ దేనికి కూడా చెప్పాలి, ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని. చాలా మంది రెడ్ అని కూడా అన్నారు, ఎక్కువ మంది మనకి రెడ్ అన్నారు కదా, దేనికండి? Sir, red indicates danger, so అందుకే we have to stop, sir. Sir, otherwise accidents may happen, sir.
వండర్ఫుల్. రెడ్ డేంజర్ ఉంటుంది కాబట్టి రెడ్ ఆగుతామని చెప్తా ఉన్నారు మేడం. వండర్ఫుల్ అండి. రెండు అయితే ఇప్పుడు మరి కొంతమంది రెడ్ అన్నారు, కొంతమంది గ్రీన్ అన్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? రెండు చెప్పారు కదా, ఇప్పుడు సగం మంది ఇప్పుడు ఏదో ఒకటే రైట్ అవ్వాలి కదా, రెండు రైట్ కాదు కదా. సగం మంది అది చెప్పారు, సగం మంది ఇది చెప్పారు. బట్ ఎందుకు, ఏంటి, ఏది కరెక్ట్ అంటారు? ఓకే, గురువు గారు సాయి ప్రీతమ్ గారు రెడ్ ఓన్లీ అంటున్నారు. వెరీ గుడ్. సరే, కొంతమంది దేనికి ఎత్తలేదండి. అంటే రెడ్డా గ్రీన్ ఏదో ఒకటి చెప్పాం, కొంతమంది ఏది చెప్పట్లేదు, మధ్య రకంగా ఉన్నారు. మాకెందుకే ఈ తలనొప్పి అని. ఓకే, సో అయితే ఇక్కడ ఒకటి నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఇందాక సార్ చెప్పింది చాలా కరెక్ట్ అండి. మనకి రెడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే, 4 పక్కల రెడ్ వేస్తే మనకి ఆగిపోతుంది. కానీ ఒకేసారి కనుక గ్రీన్ కనుక 4 పక్కల ఇచ్చారంటే ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఒకేసారి వెళ్ళిపోయినాయి అనుకోండి, అన్ని గ్రీన్ ఇచ్చేసారు, 4 సిగ్నల్స్ ఫెయిల్ అయిపోయాయి, అన్ని గ్రీన్ పడిపోయింది. ఏమవుతుంది అప్పుడు? వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. సో మనం ఏమనుకుంటాం, రెడ్ డేంజర్ అనుకుంటాం. కానీ రెడ్ కంటే కూడా ప్రమాదకరమైనది గ్రీన్. ఎందుకంటే గ్రీన్ కనుక అన్ని పడింది అనుకోండి, యాక్సిడెంట్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. మీకు నేను పూర్తిగా సిచ్యువేషన్ చెప్పలేదు కాబట్టి రెండు రైటే. అప్పటికి రెడ్ ఉన్నప్పుడు అది రైట్, ఇది ఉన్నట్టు రైట్. అందుకని ఇప్పుడు మనం అన్ని కూడా ఏమనుకుంటామంటే ప్రతిదీ మనకు తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు అని, చిన్న చిన్న విషయాలు కూడా మనం ఏంటంటే ఆ పెద్ద విషయాలు కానీ అన్నీ నాకు తెలుసు అని ఎవరన్నా చెప్పేటప్పుడు వినడానికి ముందు ఆసక్తి చూపించమండి. తెలుసుకోవడానికి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దానిపైన ఒక క్లారిటీకి రావాలి. మనం సగం సగం తెలుసుకొని అక్కడి నుంచి ఏంటంటే మనం ఒక ఒపీనియన్కి ఫిక్స్ అయిపోతూ ఉంటాం ఫస్ట్ నుంచి కూడా. సో అట్లా కాకుండా ఏదైనా ఒక క్లారిఫికేషన్ రావాలి అని అంటే పూర్తిగా తెలుసుకోండి. అప్పుడు సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది. రెండు రైటే. ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పనట్లా, రెడ్ చెప్పిన వాళ్ళు రైటే, గ్రీన్ చెప్పిన వాళ్ళు కూడా రైటే. బట్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్ బట్టి మనకు అక్కడ మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇద్దరు కరెక్టేనండి. బట్ ఇక్కడ ఎప్పుడన్నా మనం ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఒకసారి మనకు 6 కనిపిస్తాయి, ఇలా చూస్తే 6 కనిపిస్తుంది, అటుపక్క చూస్తే అదే 6ని 9 కింద కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మారిపోతూ ఉంటాయి, పర్ఫెక్షన్ బట్టి, ఒక్కొక్కరి తాలూకా వ్యూని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా మనం ఏదైనా విషయాన్ని తెలుసుకున్నప్పుడు కంప్లీట్గా విన్న తర్వాత మాట్లాడండి. సో థ్యాంక్ యూ, అందరికి కూడా చాలా చక్కగా ఇంటరాక్ట్ అవుతున్నందుకు. కాబట్టి ఈవేళ మనం ఒక మంచి విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం. ఎథిక్స్, ఎటికేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అసలు నిజంగా మనకి అవసరమా, వీళ్ళేదో ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ఇవన్నీ దేనికి, నిజంగా నాకు అవసరమా అని చాలామంది అనుకుంటా ఉన్నారు. బట్ అవన్నీ కూడా ఎందుకు అవసరం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే, సార్ స్క్రీన్ షేర్ అవుతుంది, అందరికీ కనిపిస్తుంది? షేర్ అవుతుంది సార్, షేర్ అవుతుంది సార్. ఇట్ ఈస్ విజిబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరొకసారి మీ అందరికి కూడా మనం అందరం అనుకుంటాం, నవభారత నిర్మాణంలో రాళ్ళెత్తే కూలీలు మేమని అందరూ కూడా మన ఇంపాక్ట్ ఫౌండేషన్కి వర్క్ చేస్తున్నాం. నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. ఈరోజు మన ఇంపాక్ట్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టిస్తూ ఎంతో మంది జీవితాల్లో మార్పులు తెస్తూ ఉన్నదండి. సో యాక్చువల్గా ఒక ట్రైనర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేనికి అది పనికిరాదు అనుకుంటారు. కానీ ఎన్నో జీవితాలని కాపాడుతున్నాం, ఎంతో మంది చనిపోకుండా ఎన్నో చావులను కాపాడుతున్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ట్రైనర్స్ మాత్రమేనండి. సో కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి దాన్ని మీరు కూడా ఎంచుకొని ఈ రంగానికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి సాదర స్వాగతం తెలుపుతూ, సో మనం ఎట్లా ఉండాలి ఏంటి అనేది చెప్దామండి. సో ఈరోజు మనం ఎథిక్స్ అనుకుంటున్నాం. ఏంటా ఎథిక్స్, నిజంగా ఎథిక్స్ కావాలా ఈ ట్రైనింగ్లో అనేది చాలా మందికి ఉండే డౌట్స్ అండి. సో ఎథిక్స్ అంటే ఏంటండి? ఎవరైనా కూడా చాట్లో పెట్టచ్చండి, ఎథిక్స్ అంటే ఏంటి? మోరల్ ప్రిన్సిపల్స్ సార్. ఏంటి మేడం? మోరల్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇంకెవరు చెప్తారు? నైతిక విలువలు సార్, నైతిక విలువలు. వెరీ గుడ్. ఇంకా మోరల్ వాల్యూస్ సార్. మోరల్ వాల్యూస్. ఓకే, ఎటికేట్ అంటే ఏంటండి? ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఎటికేట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఇక్కడ రెండు చెప్పాం కదా, ఎటికేట్ అంటే ఏంటి మేడం?
సోషల్ కాండక్ట్. ఎటికెట్, సోషల్ కాండక్ట్. కాండక్ట్. ఓకే, ఇంకా ఎవరు Sir. చెప్తారు? Manner, Etiquette. respect, రెస్పెక్ట్, manner, respect, మేనర్, వెరీ గుడ్, మేనర్, వండర్ఫుల్ అండి. ఇంకా respect, మనకి యాక్చువల్గా రెండు చోట్ల ప్రిన్సిపల్స్ సార్, రెస్పాన్స్, ప్రిన్సిపల్స్ అండ్ వేస్ ప్రిన్సిపల్స్, అండ్ వేస్ టు ఫాలో. వేస్ టు ఫాలో, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ రెండు చూడటానికి ఒకలాగా ఉంటాయండి, బట్ ఏంటంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది ఎథిక్స్కి. అలాగే మనకి ఎథిక్స్ అంటే ఏంటంటే మోరల్ వాల్యూస్ అండి. ఈ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అనేది ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ వాల్యూస్ అనేది ఒక్కటే, మారదు అవి. మనం అంటే కాకపోతే దాని తాలూకు ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి మారుతుంది, కానీ అంటే ఏరియాలు బట్టి ఒక కొన్ని ఎథిక్స్ అనేది ఉంటుంది. మనకి పర్సనల్ ఎథిక్స్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి, బిజినెస్ ఎథిక్స్ ఉంటాయి. బట్ ఈ ఎథిక్స్ అనేది ఎక్కడైనా ఒకే ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా కొన్ని మనకి ప్రిన్సిపల్ కానీ, ఇంటిగ్రిటీ కానీ, వాల్యూస్ కానీ ఇవన్నీ ఒకటిలాగే ఉంటుంది. అది ఎక్కడ కూడా చేంజ్ అనేది ఉండదండి. బట్ ఎటికేట్ అనేది ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎటికేట్ ఏంటి అనేది ఒకలాగా ఉంటుంది, అలాగే మన ఫుడ్ ఎటికేట్స్ వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అది మారుస్తాము, బట్ ఏదైతే మనకి ఎథిక్స్ అనేది మార్చడానికి ఉండదండి. సో పర్టికులర్గా ఎథిక్స్ అనేది ఎవరైనా పాటించాలి, మీరైనా నేనైనా ఒక ఎథికల్. అదే గతంలో అనేవాళ్ళం చూసారా, గతంలో చాలా సిన్సియర్ ఉండేవారండి, అంటే రాజకీయ నాయకులు. వాళ్ళు ఏదైనా కనుక తప్పు జరిగితే నేను నైతిక బాధ్యత వహిస్తూ నేను రిజైన్ చేస్తున్నాను అనేవాళ్ళు. కానీ ఈరోజు ఎవరు కూడా నైతిక బాధ్యతలు తీసుకోవట్లేదు అనుకోండి, కాలం మారుతున్నా కొద్దీ. ఆ నైతిక బాధ్యత అనేది మనకి ఇక్కడ ఎథిక్స్ అనమాట. ఆ ఎథిక్స్ అనేది మనలో ఉండాలి, ఎవరికి వాళ్ళు పాటించాలి. దాని గురించి ఎవరు కూడా మనం స్ట్రెస్ చేయరు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని ఎవరు చెప్పరండి. బట్ సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి మనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఎథిక్స్ కొన్ని మనం పాటించినట్లయితే మనం ఒక పబ్లిక్ స్పీకర్గా మనల్ని అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు. సో కాబట్టి ఇవి పాటించండి అని నేను చెప్తున్నాను. సో ఈ ఎథిక్స్లోకి వచ్చేసరికి కార్పొరేట్ ట్రైనర్స్, యాజ్ ఎ ట్రైనర్గా ప్రతి ఒక్కరు కూడా కీన్గా మనకు అబ్జర్వ్ చేస్తారండి. సో అట్లా ఏముండాలి ఎథిక్స్లో? మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇంటిగ్రిటీ అండి. ఇంటిగ్రిటీ అంటే ఎవరు చూడకపోయినా సరే మనం తప్పు చేయకూడదు. అంటే చాలా మంది చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, బయట ఒకలాగా లోపల ఒకలాగా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం ట్రైనర్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి బయటకు వెళ్ళి ఒక సిగరెట్ కాల్చడమో లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూసి ఈయన పలానా ట్రైనర్ ఇట్లా చేస్తాడని మన మీద ఉన్నటువంటి ఒక గుడ్ ఒపీనియన్ అనేది వాళ్ళకి పోతుందండి. సో కాబట్టి ఎవరు చూడలేనప్పుడు మనం ఏంటి అనేది ఒక ఇంటిగ్రిటీ అనేది పాటించాలి. సో ఆ ఇంటిగ్రిటీ ఉండాలి. అలాగే యాజ్ ఏ ఒక ట్రైనర్గా మనకి ఇంకా ఏంటి కావాలి అని అంటే హానెస్టీ కావాలండి. హానెస్టీ, నిజాయితీ. ఎవరికో మనం సమాధానం చెప్పక్కర్లేదు, బట్ మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. ట్రూత్ఫుల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఆథెంటిసిటీ ఉండాలి. దేనిపైన నేను పలానాది అని మనం చెప్పగలగాలి. యాజ్ ఏ రోల్ మోడల్గా ఉండాలి. ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తున్నామో మనం వాళ్ళకి ఒక అథెంటిసిటీగా చెప్పాలి అని అంటే ఫస్ట్ మనం పాటించాలి. ఆ ఎథిక్స్ కానీ, రూల్స్ కానీ, ఇంటిగ్రిటీ కానీ మనలో ఉంటేనే మనం అథెంటిసిటీగా చెప్పగలం. లేకపోతే ఏమవుతుందంటే మనం మనస్ఫూర్తిగా చెప్పలేమండి, హార్ట్ నుంచి మాట్లాడలేము, గొంతు నుంచి మాట్లాడతాం. బట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ రావాలి అని అంటే మనం అది పాటించాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కూడా మన అందరికీ కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఎథిక్స్ అని అనేసరికి మనకి ఇంకేంటి కావాలి అని అంటే కాన్ఫిడెన్షియాలిటీ కావాలండి. కాన్ఫిడెన్స్ అంటే మనం చెప్పేది ఏదైతే ఉందో అది పక్కాగా వాళ్ళు ఎక్కడ వెరిఫై చేసుకున్నా వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని మనం నింపే విధంగా మనం చెప్పే కాంటెంట్ ఉండాలి, మనం చెప్పే టాపిక్ ఉండాలి. సో అంతేగాని ఫేక్గా, ఫ్లూక్గా ఏదో మనకు వెళ్ళాం కదా, మనల్ని పిలిచారు కదా అని ఏదో ఒకటి చెప్పడం అనేది చేయకూడదండి. పర్ఫెక్ట్గా ఉండాలి. సో అది తీసుకున్నట్టు ఏవైతే మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో అనేది దానికి తగ్గటువంటి అవి చెప్పాలండి. వాళ్ళకి అకౌంటబిలిటీ చెప్పాలి. అంటే పలానా సోర్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. అలాగే ఎవరిదైనా వ్యక్తుల నుంచి మనం తీసుకున్నట్లయితే ఇది నేను పలానా వ్యక్తి నుంచి తీసుకున్నాను అనే వాళ్ళని మనం రెఫరెన్స్ ఇవ్వాలి. అంతేగాని ఏదో ఫ్లూక్గా చెప్పేయటం అంత అవుతుంది ఇంత అవుతుందని గతంలో ఎవరో అట్లా అన్నారట ఒక మీటింగ్లో. నాకు ఒక 10 మంది యువకుల్ని వివేకానంద గారి కొటేషన్ చెప్పారట. 10 మంది యువకులు కనుక ఇచ్చినట్లయితే ఉక్కు సంఖ్యలు నేను ఈ దేశాన్ని బానిసతత్వం నుంచి కాపాడేస్తానన్నారట. 10 మంది కాదు 100 మంది అని ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టుకున్నారనమాట.
అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు పర్ఫెక్ట్గా తెలిస్తే చెప్పాలి, లేకపోతే అలాంటివి వాడకూడదు. సో ఇక్కడ ఆ కాన్ఫిడెంట్ వాళ్ళ మనం ఏం చేస్తున్నాం, కాన్ఫిడెంట్ నింపడానికి వెళ్తున్నాం. కాబట్టి ఎథిక్స్ పాటించేటప్పుడు ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాగే మనం ఏం చేయాలి అని అంటే ఒక టీమ్ బిల్డ్ చేయాలి. ఒక ఎథిక్స్ చేసేటప్పుడు ఒక టీంలో వెళ్తున్నప్పుడు టీంలో అందరితో కూడా చాలా చక్కగా ఉండాలి, సంయమనం పాటిస్తూ ఉండాలి, రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఒకరికి ఒకళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో మనం అక్కడికి వెళ్తున్నప్పుడు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి, డిఫరెంట్ కల్చర్ వాళ్ళు వస్తారు, అంటే డిఫరెంట్ మతాల వాళ్ళు వస్తారు, కులాల వాళ్ళు వస్తారు, వేరే స్టేట్స్ వాళ్ళు ఉండొచ్చు, వేరే భాషల వాళ్ళు ఉండొచ్చు. బట్ అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తూ మనకి ఏ నాయకుడు కావచ్చు, పదవిలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు ఉండొచ్చు, పదవిలో లేని వాళ్ళు ఉండొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళతో సంబంధం లేదండి. మనం ఒక యూనిక్గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అందరికీ ఒక యూనిటీగా చెప్పాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలండి. అలాగే ఇంక్లూసివిటీ అంటే కలుపుకుంటూ పోవాలి. ఎవరైతే మన చుట్టూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దాంట్లోనే కలుపుకుంటూ వెళ్ళాలి. మన తోటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. ఆడియన్స్ కావచ్చు, తోటి ట్రైనర్స్ కావచ్చు, వాళ్ళందరితో కూడా మనం చక్కగా ఇంటిగ్రేట్ అవుతూ కలుపుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్ళామో ఆటోమేటిక్గా మనం ఎలాంటి ఎథిక్స్ అన్ని కూడా పాటించాలి. బయట మనకి ఎన్నైనా ఉండొచ్చు, బట్ అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక ప్రొఫెషనలిజం ఉండాలి. అలాగే ఆ ప్రొఫెషనలిజం అంటే ఏంటంటే ప్రొఫెషన్ లాగా బిహేవ్ చేయాలి. టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. కరెక్ట్గా టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. ఎథిక్స్ పాటించేటప్పుడు వాళ్ళు చెప్పేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం వెళ్ళాలి. చాలా చాలా ఇంపార్టెంట్. టీమ్ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అలాగే మనం బౌండరీస్ చూసుకోవాలి. బౌండరీస్ అంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళు ఇచ్చే టాపిక్ వేరు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడ మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే బౌండరీస్ ఇచ్చారో ఆ బౌండరీస్ అనేది మనం చాలా చక్కగా చూసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మన సామర్థ్యం మేరకు మన కాంటెంట్ కనుక బాగా ఉంటే మనం ఏదైనా ఫ్లో చెప్పగలుగుతాం. మన సామర్థ్యం లేదు, మన దగ్గర కాంటెంట్ లేదనుకోండి, మనం అదట ఇదట అంటాము. ఎవరైనా ఏదైనా అడిగితే కూడా మనం చెప్పలేకపోతాం. సో కాబట్టి కాంటెంట్ పైన కూడా మీరు ఒక మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కంటిన్యూస్ లర్నింగ్ ఉండాలండి. కంటిన్యూస్ లర్నింగ్. ఎందుకంటే కొత్త అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక ట్రైనర్గా మనం ఇదిగో నాకు ఇది వచ్చాను, ఎప్పుడో అప్పుడు మనం ఎక్కడైనా ట్రైనింగ్కి వెళ్ళాం, ఆ పాత ఇంకా ఎప్పుడో చెప్తూ ఉంటాము, లేకపోతే పాత సినిమాల గురించో చెప్తే అది ఎవరికి తెలియదు. అలాగే ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ అంతా వచ్చేసింది. కాబట్టి ఎప్పటికప్పుడు యాజ్ ఏ ట్రైనర్గా మనం కూడా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయ్యి కొత్త విషయాల్ని వాళ్ళకి చెప్తూ ఉంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఇమీడియట్గా వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు. నాకు బాగా పరిజ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉందని అసలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పాత విషయాలన్నీ కూడా చెప్తే కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది. ఎవరు కూడా మనకి ఫాలో అవ్వలేరు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇవన్నీ కూడా మనం ఎథిక్స్ అనేది పాటిస్తూ ఎథికల్గా కనుక మనం యాజ్ ఏ ట్రైనర్గా ఉన్నట్లయితే పబ్లిక్ మనల్ని గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చాలా చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అలాగే దీని తర్వాత మనం ఇందాక అనుకున్న ఎటికేట్ అంటే ఏంటి అని అనుకుంటే కనుక ఒక కోడ్స్, అంటే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎటికేట్ ఉంటుంది. అంటే ఒక సందర్భాన్ని బట్టి దేనికి ఎలాంటి డ్రెస్ వాడాలి, ఎలాంటి ఇది వాడాలి, అవన్నీ కూడా ఉంటాయండి. దాని ప్రకారం మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎటికేట్, కొన్ని రకాల బిహేవియర్ అనమాట. అంటే మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో, మన ఇన్నర్ ఎట్లా ఉంది, అవుటర్ ఫీలింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఎటికేట్లోకి వస్తాయి. ఎటికేట్లోకి వచ్చేసరికి మనకి 9 టైప్స్ ఆఫ్ ఎటికేట్స్ ఉంటాయండి. ఎటికేట్ ఏంటి అని అంటే సోషల్ ఎటికేట్ ఉంటుంది, అలాగే మనకి మీటింగ్ ఎటికేట్ ఉంటుంది, కార్పొరేట్ ఎటికేట్ ఉంటుంది, బాత్రూమ్ ఎటికేట్, టెలిఫోన్ ఎటికేట్, జూమ్ ఎటికేట్, ఈటింగ్ ఆర్ డైనింగ్ ఎటికేట్, బిజినెస్ ఎటికేట్, వెడ్డింగ్ ఎటికేట్. ఇట్లా డిఫరెంట్ ఎటికేట్ అనేది మనకి ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి ఎటికేట్ కింద వస్తాయి. సోషల్, ఇందులోనే మనకి ఒక కార్పొరేట్ గ్రూమింగ్ కూడా వస్తుంది. సోషల్, మీటింగ్, కార్పొరేట్, బాత్రూమ్, టెలిఫోన్, జూమ్, ఇవన్నీ కూడా మనకి ఎటికేట్లో భాగాలన్నమాట. అయితే ఎటికేట్లోకి వచ్చేసరికి మెయిన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ ఎస్టీమ్, అలాగే పాజిటివ్ థింకింగ్ ఉండాలి, టైం మేనేజ్మెంట్, హెల్త్ అండ్ ఫిట్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలండి. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఈ గ్రూమింగ్ కూడా అనుకుంటున్నాం.
ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట మంచిదైతే మనం చాలా మంది అనుకుంటా ఉంటాం. మాట మంచిదైతే మనం ఏదైనా గెలవచ్చు అని అంటాం. ఆ మాటే మనిషిని చంపేస్తుంది. అలాగే ఆ మాటే మనిషిని బ్రతికిస్తుంది. ఒక్క మాటతో మనం ఎన్నో చేయొచ్చండి. సో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ద వే యూ కమ్యూనికేట్ అదర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి సెల్ఫ్ ఎస్టీమ్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే ఏది జరిగినా వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ మే బి బట్ టేక్ ఇట్ పాజిటివ్లీ. పాజిటివ్గా తీసుకోవాలండి. ఒక్కోసారి మనం వెళ్ళేటప్పుడు అక్కడ కరెంటు పోవచ్చు, అక్కడ సౌండ్ సిస్టమ్ లేకపోవచ్చు, ఫ్యాన్లు పని చేయకపోవచ్చు, ఎవరో నెగిటివ్ వాళ్ళు వచ్చి మనల్ని చెడగొట్టడానికి రావచ్చు. బట్ ఏది జరిగినా కూడా మనం పాజిటివ్గా తీసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూడాలి తప్ప మనం ఎప్పుడు డిప్రెస్ అయిపోకూడదు. మనం ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్ళకూడదు. అంతా పాజిటివ్గానే మాట్లాడుతూ ఉండాలి కానీ నెగిటివ్ వర్డ్స్ కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా కూడా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అలాగే టైం మేనేజ్మెంట్ అని చెప్పాను, ముందుగానే వెళ్ళాలి. అలాగే హెల్త్ అండ్ ఫిట్నెస్ అండి. ఎందుకంటే ఒక ట్రైనర్గా మన హెల్త్ని మన ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే ఇంత లావు వేసుకొని ఒకవేళ మనమే బరువు తగ్గచ్చు అట్లా చెప్పడం కానీ, కొంతమంది ఏంటంటే మనకు ఒక హెల్త్ ప్రోగ్రామ్ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు మనకే పాలిపోయినట్టు పెట్టుకొని బ్లడ్ అది తక్కువ ఉండి మనం వెళ్ళి దగ్గుతా ఇచ్చేస్తూ హెల్త్ బాగుంటుంది అని మనమే చెప్పామనుకోండి, ఈలేంట్రా బాబు ఇట్లా వచ్చి చెప్తున్నారు అని మనల్ని అనుకుంటారు. సో కాబట్టి ఫస్ట్ వీఆర్ ద రిప్రజెంటేటివ్స్. అంటే మనలో ఇది కనిపించాలి, ఆ కాన్ఫిడెన్స్ కల్పించాలంటే బాహ్య సౌందర్యం ఎంత ముఖ్యమో అంతర్ సౌందర్యం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేయండి. దానికోసం యోగా చేయండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఏదో ఒకటి చేసుకుంటూ ఖచ్చితంగా ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ ఎటికెట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి. వెళ్ళేటప్పుడు చాలామంది ఈరోజు కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద ట్రైనర్స్ కూడా ఆ స్ట్రెస్ని తట్టుకోలేక స్ట్రెస్ బస్ట్నే వాళ్ళు ఇవాళ కనిపించట్లేదు. ఫీల్డ్లోకి వచ్చారు, ఉన్నారు, బట్ ఆ కాంపిటీషన్ ఆ స్ట్రెస్ని తట్టుకోలేక వెళ్ళిపోయారు. మనం బట్ ఎప్పుడైతే స్ట్రెస్ని తట్టుకొని ఉంటామో మనం అందరం కూడా చక్కగా ఉండొచ్చు. అయితే ఏంటి ఈ గ్రూమింగ్, దేనికి అసలు గ్రూమింగ్ మనకు అవసరమా అంటే, ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా, మీరు ఎవరినైనా ఒక అడ్రస్ అడగాలండి. మీరు ఏ దగ్గర వెళ్తారా, బి దగ్గర వెళ్తారా? ఒకసారి చాట్లో ఇచ్చేయండి. ఏ వాళ్ళని అడుగుతారా, బి అమ్మాయిని అడుగుతారా? బి. ఓకే, హసీనా మేడం బి అంటున్నారు. ఓకే, ఇంకా ఇమాం గారు కూడా బి అంటున్నారు. సత్యబాబు గారు బి అంటున్నారు. వెరీ గుడ్. సో మరి ఎవరు కూడా ఏని అడగరా అండి? వై? ఎందుకు అడగమండి? ఎందుకు అడగమండి? చూడండి, అక్కడ అమ్మాయి ఎలా ఉందంటే ఒక పిచ్చిదానిలాగా జుట్టు విరబోసుకొని ఉంది. అంటే ఏమైనా అడిగితే కరుస్తుందేమో అని భయపడతా ఉంటాం ఇన్ఫర్మేషన్ అడగడానికి మనం వెళ్తే. బట్ ఇంకొక అమ్మాయి చూడండి, నీట్గా గ్రూమ్ చేసుకొని చాలా చక్కగా నవ్వు ముఖంతో ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, అడ్రస్ చెప్పండి అంటే చాలా చక్కగా చెప్తుంది. అలాంటి వాళ్ళతో మనకు మాట్లాడాలనిపిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ. అలాగే మనకి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా డాక్టర్స్ అండి. బట్ ఫస్ట్ వ్యక్తి అయితే మనకి చాలా తక్కువలో వైద్యం చేస్తారు. అవసరమైతే మన ఇంటికి కూడా వచ్చి వైద్యం చేస్తారు. ఆ రెండో వ్యక్తి మాత్రం ప్రొఫెషనల్గా మన ఇంటికి కూడా రాడంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. మరి వీళ్ళిద్దరిలో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఏనా, బీనా? చాట్ చేయండి. బి. తక్కువకి వస్తారు ఏ వాళ్ళు, బట్ అందులో ఏ డాక్టర్ అయితే చాలా తక్కువకి వస్తాడు, మన ఇంటికే వచ్చి వైద్యం చేస్తాడు. మీరు వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకోక్కర్లే. అయినా సరే ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదండి. చూడండి, అందరూ సంధ్యారాణి మేడం, ఎవ్రీవన్ ప్రిఫర్స్ ఓన్లీ విజయప్రశాంతి గారు బీనే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు చూడండి, అక్కడ ఆ మొదటి వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే మాసిన గడ్డంతో ఏదో చేతిలో సంచి పట్టుకొని కూరగాయల సంచిలాగా డాక్టర్ లాగా లేడు. అవునా కదా? ఒక ప్రొఫెషనల్ లా లేడు. ఆయన దగ్గరికి మనం హెల్త్ కాబట్టి అందరికీ రిస్క్ అనేది తీసుకోం కాబట్టి, సో ఆ పక్క అతనైతే ప్రొఫెషనల్ ఆయన కనిపిస్తున్నాడు కాబట్టి అతనికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మనం వెళ్తామండి. ఆయన ఆర్ఎన్పి డాక్టర్ లాంటి వాడు ఫస్ట్ వాళ్ళు. బట్ సెకండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంఎస్ ప్రొఫెషనల్ డాక్టర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళనే మనం ప్రిఫర్ చేస్తాం. వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కానీ మాట్లాడడానికి కానీ. ఎందుకంటే ఈయన బాగా వైద్యం చేయొచ్చు, బట్ ఆయనకి ఎంతనే టాలెంట్ ఉండొచ్చు. బట్ అక్కడ చూడటంలోనే మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఇంప్రెషన్లోనే అతనిలో మనకు ఆ క్వాలిటీస్ కనిపించవు. ఆయన డాక్టర్ అన్న కూడా మనం వెళ్ళడానికి భయపడతాం. ఓకే.
ఈరోజు మనకి ఎందుకు ఇవన్నీ అవసరమా, గ్రూమింగ్ అవసరమా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. యూజువల్లీ ఏంటంటే చాలా మంది 62.3% ఫార్మల్ వేర్ని, వెస్ట్రన్ ఫార్మల్ వేర్ని ఇష్టపడతారటండి. అలాగే క్యాజువల్ని 29%, అలాగే కొన్ని మనకి నేషనల్ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదండి, అవేంటంటే 8.5% ఇష్టపడతా ఉంటారట జనరల్గా మనకి. అయితే మనకి ఎట్లా ఉండాలి? ఎందుకు అందరూ కూడా అడుగుతా ఉంటాం మనం, అసలు గ్రూమింగ్ అవసరమా? ఏంటండి మనకి ట్రైనర్ గదా! ఎట్లా ఉన్నా చెప్పేయొచ్చు గదా! దానికోసం ఏమో ఇంత సెషన్ పెట్టి మాకు ఇలా తయారవ్వాలి, అలా మాకు తెలియదా? ఇది అవసరమా గ్రూమింగ్ అని అనుకోవచ్చు చాలామంది. వై గ్రూమింగ్ అని అంటే గనక మన యొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే హెల్త్ అండ్ హైజీనిక్‌గా కనిపించడానికి ఈ గ్రూమింగ్ ఉపయోగపడుతుంది. అలాగే మన ఇండివిడ్యువల్ పర్సనాలిటీని, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని బాగా పెరుగుతుందండి. ప్లెజెంట్ పర్సనాలిటీ క్రియేట్ చేసుకోవడానికి అపియరెన్స్‌కి బావుంటుంది. అలాగే రెస్పెక్టెడ్ అండ్ అప్రిషియేటెడ్ బై ఆల్. ప్రతి ఒక్కరు మనం రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే ఫార్మల్ డ్రెసెస్ క్రియేట్ ఫస్ట్ ఇంప్రెషన్ అండి. సో, కాబట్టి మనకి ఆ ఇంప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఏమంటారండి చాలామంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఏమంటారండి బయట? బెస్ట్ ఎవరైనా ఇంప్రెషన్. చెప్తారా? Best ఆ! impression, sir. బట్ కాదండి, ఫస్ట్ లాస్ట్ ఇంప్రెషన్ ఇంప్రెషన్. ఇస్ ఏ బెస్ట్ ఇంప్రెషన్. కాదు సార్. లాస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే మనం వెళ్లి కనిపించాము. ఫర్ సపోజ్ మనకొక ట్రైనర్‌గా అవకాశం వచ్చిందండి. మనం ఒక కాలేజ్‌కో, స్కూల్‌లోకో వెళ్ళాం సార్. వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనకు సరింగా చెప్పలేకపోయామనుకోండి, వాళ్ళు మళ్ళీ మనకు అవకాశం ఇస్తారా? రెండోసారి మనల్ని ఎవరు పిలరండి. కాబట్టి మన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటది. కాబట్టి ఫస్ట్ ఎళ్ళేటప్పుడే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయగలిగి, చక్కగా గనక మనం సెషన్ గనక ఇవ్వగలిగితే, మళ్ళీ మళ్ళీ పిలవడానికి గాని, వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి గాని అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే చక్కగా గ్రూమ్ చేసుకొని వెళ్తామో, ఇవన్నీ కూడా ఒక మంచి ఇంప్రెషన్ లెవెల్స్‌లో మనం కనిపించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనం కూడా బయటికెళ్ళేటప్పుడు ఎవరన్నా బయట ఎవరైనా మనకు ట్రాఫిక్‌లో వెళ్తా ఉన్నాం. ఒకతనొచ్చి "ఏంటి ఇలాగెళ్ళిపోతున్నావు ఇక్కడ" అనేసి మనల్ని ఆపేసాడనుకోండి ట్రాఫిక్‌లో బండిని. "ఇలాగ ఎళ్ళకూడదు. ఈ రోడ్‌లో ఎళ్ళకూడదు. క్లోజ్ చేశారు. ఆపేస్తున్నానన్నారు." ఆయన మామూలుగా సివిల్ డ్రెస్‌లో ఉన్నాడు. వెంటనే మనం వాళ్ళ మీద ఫైర్ అయిపోతామా లేదా అండి? "నువ్వెవడివి చెప్పడానికి" అని అడుగుతాం. అదే అక్కడ ఒక ఖాకీ డ్రెస్ ఏసుకొని పోలీసోడు ఉన్నాడనుకోండి, ఆయన చెప్తే చక్కగా తిరిగి వెళ్ళిపోతామా లేదా అండి? ఆయన దగ్గర ఫైర్ అవుతామా? ఆయన దగ్గర కోప్పడతామా మనం? ఇక్కడ మనం దేనికి వాల్యూ ఇస్తున్నాం? ఆయనేసుకున్న డ్రెస్‌కి. అలాగే మనం ఒక నల్ల కోటేసుకున్న ఒక లాయర్‌కి వాల్యూ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళేసుకున్నటువంటి యూనిఫార్మ్‌కి. సో, యూనిఫార్మ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికి అట్లాగే ఇక్కడ మనకి కూడా ఒక కార్పొరేట్ ట్రైనర్‌కి కూడా ఈ డ్రెస్ కోడ్ అనేది, గ్రూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు, అవసరమండి. అలాగే ఫీల్ గుడ్, లుక్ గుడ్. ఎప్పుడైతే మనం చక్కగా కార్పొరేట్‌గా గ్రూమింగ్ చేసుకున్నామో చూడటానికి చాలా బావుంటది. అలాగే ఆ క్లోత్స్ ఏవైతే వేసుకున్నామో అవి మనకి చూడడానికి ఫిట్ వెల్‌గా ఉండాలి. కొంతమంది అద్దెకి తెచ్చుకొని ఏసుకున్నట్టు ఉంటాయి. లూజ్‌గా ఉంటాయి. ఆ బట్టలు వాళ్ళకి ఫిట్ కావు. నీకు సూట్ అయ్యే డ్రెస్సులు మాత్రం నువ్వు వేసుకోవాలి. ఎక్కడి నుంచో తెచ్చి వేసుకున్నట్టు ఉంటది. ఏంట్రా బాబు వీడు అద్దెకి తెచ్చుకొని ఏసుకున్నాడా అన్నట్టు ఉంటది. బట్ ఎప్పుడైతే ఒక మంచి గ్రూమ్‌గా చేసుకొని మనం వెళ్తున్నామో లుక్ నేచురల్. నేచురల్‌గా కనిపిస్తాము. ఫీల్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాము. టు బి ప్రెజెంటబుల్‌గా ఉంటాం. యూ ఆర్ ఎ బ్రాండ్ అంబాసిడర్. మీకు మీరే ఒక అద్భుతమైనటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారటానికి అద్భుతమైన అవకాశం అయితే ఉంటుందండి. బట్ అయితే ఇక్కడ గ్రూమింగ్ చెప్పే ముందు మీ అందరికీ కూడా నేను ఒక్క 2 మినిట్స్ టైమ్ ఇస్తున్నానండి. ఈ 2 నిమిషాల్లో 5 ఏవైనా కూడా మనకి అంటే పనికొచ్చేటువంటి కాస్మెటిక్ ఐటెమ్స్, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దగ్గరలో ఏవైతే అందుబాటులో ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా 5 ఐటెమ్స్ తెచ్చుకోవాలండి. సో, మనం బ్యూటీ ఐటెమ్స్, కాస్మెటిక్ ఐటెమ్స్ ఉంటాయి గదా! ఒక 5 ఐటెమ్స్ నాకు చూపించాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. ఈ 2 మినిట్స్‌లో మీరందరూ కూడా ఒక 5 ఐటెమ్స్‌తో రెడీగా ఉన్నట్లయితే మళ్ళీ మనం మాట్లాడదామండి. అందరికీ కూడా 2 మినిట్స్ టైమ్ అండి. ఎవ్రీవన్ ప్లీజ్, మీ అందరూ కూడా ఒక్క 2 మినిట్స్‌లో మీకు దగ్గరలో ఉన్న ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా తీసుకురావాలి. ఏం తెచ్చుకుంటారనేది మీ ఇష్టం అండి. 2 మినిట్స్ టైమ్.
Sir, your voice not clear. వచ్చాం సార్. ఓకే, అందరూ వచ్చారండి. ఎవరెవరు ఏమేమి చెప్పారు తెచ్చారో ఒకసారి నాకు చూపిస్తే బాగుంటుంది. చూద్దాం. 5 కాస్మెటిక్స్ సంబంధం కదా, ఎవరెవరు ఏమేమి తెచ్చారు ఎవరు చూపిస్తారు? Sir, చూపించండి we సార్. will ready, sir. ఏమేమి Comb, తెచ్చారు? sir. Comb. కోంబు Comb. ఒకటి, ఇంకా Perfume, sir. పర్ఫ్యూమ్, వెరీ గుడ్. ఇంకా Trimmer, sir, for beard. ట్రిమ్మర్, Trimmer. వెరీ గుడ్. 3 అయింది. ఇంకా Sir, talcum powder. టాల్కమ్ పౌడర్, వెరీ గుడ్. 4. Any face cream and watch. వాచ్ కూడానా? ఓకే, వెరీ Any face cream. కాస్మెటిక్లు అన్నావు, వాచ్ కూడా కాస్మెటిక్స్ కింద పెట్టారు. వెరీ గుడ్. ఇంకా I use zero cosmetic products, sir. That's why I didn't, sir. వాడరు. వెరీ గుడ్. సరే, Zero, sir. వెరీ గుడ్. ఇంకెవరు ఇంకొకరు లేడీస్ ఎవరు చూపిస్తారు? ఎవరు ఏమేమి తెచ్చుకున్నారు? లేడీస్ నుంచి ఒకరికి అవకాశం ఇద్దాం. ఎవరు చెప్తారు? చెప్పండి, చూపించండి అమ్మా ఒకసారి. ఫేస్ క్రీమ్ సార్. ఫేస్ క్రీమ్ అమ్మా, వెరీ గుడ్. హసీనా మేడం. బాడీ లోషన్. బాడీ లోషన్, వెరీ గుడ్. పౌడర్. టాల్కమ్ పౌడర్, సూపర్. పియోస్. లిప్స్టిక్. లిప్స్టిక్, వెరీ గుడ్, వండర్ఫుల్. సో చాలా మంచిగా చేశారు. సూపర్ సూపర్. ఓకే, వెరీ గుడ్. చాలా బాగా చేశారమ్మా. నైస్ నైస్. థ్యాంక్ యూ. అందరికి కూడా చెప్పగానే అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అండి. బట్ ఇప్పుడు మీరు ఇందాక ఎప్పటికి నాలో కూడా ఏంటి మీరు అబ్జర్వ్ చేశారు? ఎనీథింగ్ యూ అబ్జర్వ్? ఎనీథింగ్? Your attire, sir. Sir, your attire, sir. Yes. Your Yes, attire, yes. sir. ఈ 2 నిమిషాల్లో ఇదేంటి ఈయన గ్రూమింగ్ అంటున్నారు, ఎటికేట్ అంటున్నారు, ఒక ఎర్ర టీ షర్ట్ వేసుకుని వచ్చారు ఏంటి ఏంటని చాలా మందికి డౌట్లు వచ్చి ఉంటుంది. వచ్చిందా Yes, sir. Yes, sir. కదా? Yes, ఫస్ట్ sir. Yes, వచ్చింది sir. కదా, Yes, sir. doubt Correct. వచ్చింది. Correct. ఇప్పుడు బాగుందా? ఇందాక Sir, బాగుందా అండి? Now you are ఇప్పుడే professional, బాగుంది sir. సార్. ప్రొఫెషనల్. ఇప్పుడు బాగుంది బాగుందా? సార్. ఇందాక లుక్ బాగుందా? ఎప్పుడు బాగుందా? ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ సార్ ఇప్పుడు.
సార్ ఎస్ ఇప్పుడు సో బాగుంది. అది మీకు ప్రాక్టికల్ గా తెలియాలనే ఉద్దేశంతోనే నేను అలా వేసుకొని వచ్చానండి. అంతేగాని ఇంకో విధంగా కాదు. చూశారు కదా ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కనిపిస్తుందా లేదా మీకు? ఇందాక నేను ఒక ప్రొఫెషనల్ లాగా లేను, బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ లాగా, ఒక ప్రొఫెషనల్ స్పీకర్ లాగా మీ అందరి ముందు ప్రజెంట్ చేయగలుగుతున్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రూమింగ్. ఒక 2 నిమిషాల్లోనే టకటకమని నేను వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని రాగలిగాను. సో అలాగే మన అందరికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనం ఏం వేసుకోవాలి, ఏం వేసుకోకూడదు కూడా ఫాస్ట్‌గా మనందరికీ కూడా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఓకే. మెన్ ఎలాంటివి వాడాలి అని అంటే కూడా మనకి ఇక్కడ చూసుకోండి. మెన్ ఎలాంటివి వాడాలి అంటే, సో వైట్ కలర్ షర్ట్స్ కానీ, హాఫ్ పేల్ కానీ, అలాగే ఆఫ్ వైట్, బ్లూ షర్ట్స్ ప్రిఫర్డ్ అండి. అలాగే ఆ చెక్స్ కూడా ఎట్లాంటివి ఉండాలంటే లైట్‌గా చెక్స్ ఉండాలి తప్ప పెద్ద పెద్ద చెక్స్ ఉన్నయి మనం యూజ్ చేయకూడదు. లైట్‌గా చెక్స్ అది ఉండాలి. లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి. సో ఇది మెన్‌కి ప్రిఫరబుల్ అనమాట. సో అలాగే మనకి ఏమి వాడకూడదో కూడా అది థంబ్ రూల్ ఒకటి ఉందండి. ఎందుకు లైట్ కలర్ వేసుకోవాలని అంటే మనకి ఆకాశం అనేది లైట్ పైనుండేది. భూమి అనేది వెయిట్. సో హెవీగా ఉంటుంది. అందుకని కింద మనం ఏదైతే వేసుకుంటున్నామో కింద వేసుకునేవి ఏదైనా కూడా డార్క్ వేసుకోవాలి, పైన లైట్ కలర్ వేసుకోవాలి. దట్ ఈస్ ద థంబ్ రూల్ అనమాట. అందుకోసమని లైట్ కలర్ ఎప్పుడైనా చక్కగా వేసుకోండి. కింద మాత్రం డార్క్ కలర్ ప్యాంట్ అది ట్రౌజర్స్ డార్క్ కలర్ వాడండి. సో మనం ఇవేంటంటే ఇలాంటి అలౌడ్ కాదు. ఏవి ఇక్కడ నేను 2 చెప్తాను. డోస్ అండ్ డోంట్స్. ఇట్లాంటివి ఎప్పుడు కూడా మనం వేసుకోకూడదు. అలాగే ఈ పెద్ద పెద్ద చెక్స్ ఉన్నవి కానీ, టీ షర్ట్లు కానీ మనం ఎప్పుడు కూడా ట్రైనింగ్స్‌లో, మీటింగ్స్‌లో వేసుకోకూడదు. సో ఇలా పూల చొక్కాలు వేసుకుంటా ఉంటారు కొంతమంది. సో పార్టీ వేర్లు అవన్నీ. పార్టీలకు వెళ్ళినప్పుడో, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడో అట్లాంటప్పుడు వేసుకోవచ్చు. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్‌గా మనం ట్రైనింగ్‌లో మాత్రం వేసుకోకూడదు. ట్రౌజర్స్ ఎట్లాంటివి వేసుకోవాలి అని అంటే చెప్పాను కదా! డార్క్ వేసుకోవచ్చు. ట్రౌజర్స్ బ్లాక్ గానీ, బ్లూ గానీ ఇట్లాంటి డార్క్ వేసుకోవచ్చండి ట్రౌజర్స్. ఆ లెంత్ ఆఫ్ ట్రౌజర్ ఏంటంటే మనకి యాంకిల్‌కి మించి వెళ్ళకూడదు. లెంత్ ఆఫ్ ది ట్రౌజర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వేసుకోకూడని ప్యాంట్స్ ఏంటంటే జీన్స్ అనమాట. ఈ జీన్స్ అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవి వచ్చేసాయండి బాగాన. ఒకప్పుడు ఏంటంటే డబ్బులు లేక అతుకులేసుకొని పాపం ప్యాంట్లు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఏంటంటే కావాలని ఎక్కువ డబ్బులు ఇచ్చి చిరిగిపోయినవి వేసుకుంటా ఉంటున్నారు ఫ్యాషన్ అని. అది పిల్లలు వేసుకోవడానికి ఫ్యాషన్ అయితే అవ్వచ్చు కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్‌గా ఎప్పుడు కూడా ఇట్లాంటివి అసలు జీన్సే నాట్ అలౌడ్ అండి. సో మనం ఇట్లాంటి ప్యాంట్స్ ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు ట్రౌజర్స్‌లోకి వచ్చేసరికి. టైస్ కూడా మనం ఏంటంటే లైట్ కలర్ టైస్ ఉండాలి. అలాగే మనకి సిల్కీగా ఉండేట్టు ఉండాలనమాట. టైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కలర్స్ కూడా మంచి ప్యాటర్న్స్, మంచి కలర్స్ యూజ్ చేయాలి. డార్క్ కలర్స్ ఇట్లాంటివి కొద్దిగా వాడకూడదు. సో అలాగే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇట్లా రింగిల్ టైస్ వాడుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం వాడకూడదండి. అలాగే వాటి మీద ప్రింటింగ్స్ ఉన్నవి రకరకాలవి వాడుతూ ఉంటారు. అలాంటివి మనం ప్రొఫెషనల్‌గా వేయకూడదు. అలాగే మనం ఏదైతే టై కడుతున్నామో టై నాట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నాట్ అనేది పర్ఫెక్ట్ నాట్ ఉండాలి. పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉండాలి. మీకు హౌ టు అనేది మీరు యూట్యూబ్‌లో కొడితే ఆ నాట్ ఎట్లా వేయాలో తెలుస్తుంది. వేసుకోవాలి. అలాగే అది ఎక్కడి దాకా రావాలంటే మన తాలూకా వేస్ట్ వరకు రావాలి. అంటే చాలామంది ఈ కింద దాకా కడతా ఉంటారు టై. లేకపోతే సగానికే కడతారు పైకి. అట్లా కట్టకూడదు. కరెక్ట్‌గా మన తాలూకా అదేదైతే ఇది బక్కులు ఎండ్ అవుతుందో అక్కడికి రావాలనమాట. అంటే మన తాలూకా బెల్ట్ కడతాం కదా! ఆ బెల్ట్ బక్కులు ఎండ్ అయిన దగ్గరికి రావాలి. నీట్‌గా నాట్ అనేది ఉండాలి. ట్రయాంగిల్ నాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు పక్కకెళ్ళిపోవడం గానీ, ఇటు పక్కకెళ్ళిపోవడం గానీ అట్లా ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి. పై బటన్ కూడా క్లోజ్ చేయాలి. టాప్ బటన్ క్లోజ్ చేయాలి. చూసారు కదా! అది కరెక్ట్‌గా మన బెల్ట్ వరకు వస్తుంది. బాగా కిందకి సాగదీయకూడదు. అలాగని తక్కువకి కూడా పెట్టుకోకూడదు. చాలా ఇంపార్టెంట్. టై అనేది పర్ఫెక్ట్‌గా మనం వేసుకోవాలి. అలాగే వాచెస్ ఎలాంటి వాచ్ వాడాలి అని అంటే గనక మనం మనకి లెదర్ గానీ లేకపోతే చైన్ ఉన్నటువంటిది వాడొచ్చు. సో నీట్‌గా శుభ్రంగా కనిపించేవి వాడుకోవాలి డయల్స్ ఉన్నది. అంతేగాని పెద్ద పెద్ద డయల్స్ ఉన్నది వాడకూడదు. ఇవి ఫ్యాషనెట్‌గా ఉంటాయి. బట్ ఇలాంటివి మనం ఎప్పుడు కూడా ధరించకూడదు. అలాగే షూస్ వచ్చేసరికి ఎట్లాంటి షూస్ వాడాలి మనం అంటే బ్లాక్ గానీ, బ్రౌన్ గానీ, డార్క్ టాన్ గానీ వాడాలి.
బట్ మనకేంటంటే అది కూడా ప్రొఫెషనల్గా ఉండాలి అని అంటే లేస్తో ఉన్నది మంచిది అనమాట. విత్ లేస్ కనుక మనం వాడితే బాగుంటుంది. అలాగే కింద కనిపిస్తున్నవి మనం యూజ్ చేయకూడదండి. డోంట్ యూజ్ దిస్ టైప్. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కావచ్చు, సేఫ్టీ షూస్, చాలామంది ఐఏఎస్ వేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే మనకి స్పోర్ట్స్ వేసుకుంటారు. స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ వాడాలి. బట్ ఇక్కడ మాత్రం మనం వాడాల్సింది ఏంటంటే ఇలాంటి చక్కటి లెదర్ షూస్ వేసుకోవడానికి ట్రై చేయండి. బ్లాక్ ఆర్ బ్రౌన్ ఆర్ ట్యాన్, డార్క్ ట్యాన్ కానీ వాడాలి. బెటర్ ఏంటంటే లేస్ ఉన్నది యూస్ చేసుకోండి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీట్గా పాలిష్ చేసుకోవాలి. అలాగే మనం ఏదైతే వేసుకుంటున్నామో ఆల్మోస్ట్ ఏంటంటే మన ప్యాంట్కి మన తాలూకా షూ అనేది మ్యాచ్ అవ్వాలి. మనం వేసుకునే ప్యాంట్ కూడా షూ అది కూడా మ్యాచ్ అయితే, షూ బెల్ట్ రెండు కూడా మ్యాచ్ అయితే బాగుంటుంది అనమాట. మ్యాచింగ్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటి ఎప్పుడు కూడా వాడకూడదు. ఇలాంటి షూస్ కానీ చెప్పల్స్ కానీ మనం మీటింగ్స్కి వాటిల్లో కూడా యూజ్ చేయకూడదండి. స్పోర్ట్స్ వేర్ ఇవన్నీ కూడా చూసారా, స్పోర్ట్స్ వేర్ ఉంటాయి, అవుట్డోర్లో వేసుకునే ఉంటాయి, సేఫ్టీ షూస్ ఉంటాయి, ఇట్లాంటివి యూస్ చేయాలి. సాక్స్ అండి, సాక్స్లో కూడా మనం బ్లాక్ కానీ డార్క్ గ్రే కానీ డార్క్ బ్రౌన్ కానీ డార్క్ బ్లూ కానీ యూస్ చేయాలి. సాక్స్ అనేది చాలామంది హాఫ్ సాక్స్ యూస్ చేస్తారు, లేకపోతే ఇంకా రకరకాల కలర్లో వాడుతూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు కూడా యూస్ చేయకూడదు. ఫుల్ సాక్స్ వాడాలి. యాంకిల్ సాక్స్ కానీ ఆక్స్ సాక్స్ కానీ వాడకూడదు. ఎందుకంటే మనం ఎక్కడైనా కూర్చునేటప్పుడు మన ప్యాంట్ లెగుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం హాఫ్ సాక్స్ వాడితే మన తాలూకా స్కిన్ కనిపిస్తుంది. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫుల్ సాక్సే యూస్ చేయాలి. బట్ ఇంకొకటి ఏంటంటే సాక్స్ రెగ్యులర్గా ఉతుకుతూ ఉండాలి, లేకపోతే ఎలకి చచ్చిన కంపు వస్తుంది. మనం వెళ్ళి మీటింగ్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవడరా బాబు ఎక్కడ ఏదో తొక్కేసి వచ్చాడని అందరూ కూడా చూసి నవ్వుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరో లోపల కూర్చోలేరండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్గా సాక్స్ అనేది వాష్ చేసుకుని మనం వెళ్ళాలి మీటింగ్కి. ఇలాంటి ఫ్యాన్సీ సాక్స్లు మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, అన్వాష్డ్ సాక్స్ ఎప్పుడు కూడా యూజ్ చేయకండి, రెగ్యులర్గా వాష్ చేసుకోండి. ఓకే, బెల్ట్స్ కూడా నీట్గా మనకు బకులు అనేది వాడాలి తప్ప ఫ్యాన్సీ బకుల్స్ ఉన్నవి, పెద్ద పెద్ద బకుల్స్ ఉన్నవి మనం యూజ్ చేయకూడదు. బ్లాక్ ఆర్ బ్రౌన్, మనం బ్లాక్ షూ వేసుకుంటే బ్లాక్ బెల్ట్, బ్రౌన్ షూ వేసుకుంటే బ్రౌన్ బెల్ట్ యూజ్ చేసుకోవాలి. ఆ రెండు కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇలాంటి ఫ్లాషీ బెల్ట్స్ మాత్రం యూజ్ చేయకండి, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓకే, హ్యాట్ వేసుకోకూడదు. అలాగే కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకొని పైన తలకు పెట్టుకుంటూ ఉంటారు కళ్ళద్దాలు. కళ్ళు ఎత్తికెక్కారా బాబు అనుకుంటారు. అక్కడ వెళ్ళి ట్రైనర్ కాదు, కళ్ళు నెత్తికెక్కి నీగాలనుకుంటారు. చాలా మంది చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని మీటింగ్లో స్పెట్స్ ఇలా పైన పెట్టుకుని వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అది చాలా చాలా పొరపాటు అండి. అలాగే హ్యాట్ వేసుకోకుండా ఉంటే మంచిది. బట్ అలాగే షర్ట్ కూడా ఎప్పుడు ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకోవాలి, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ టాటూస్ లాంటివి వేసుకోకూడదు, ఆర్ట్ టాటూస్ లాంటివి. అలాగే చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బోల్డ్ రకరకాల తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అన్ని రకాల తాళ్ళు కూడా హ్యాండ్స్కి అయ్యి తాళ్ళు కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, అట్లాంటివి కూడా. అలాగే కొంతమంది చూయింగం తింటూ ఉంటారు, అలాంటి చూయింగమ్స్ కూడా తినకూడదు. సో అయితే ఏంటంటే ఓన్లీ జెంట్స్కే చెప్తున్నారు, మరి మాకేం లేవా? ఇక్కడ మాతృశక్తులు చాలామంది ఉన్నారు. సో మరి మేము కూడా ఎట్లాంటివి వాడాలండి? ఓన్లీ జెంట్స్కే చెప్తున్నారంటే అమ్మ మీకు కూడా ఉన్నాయి, మీరు కూడా చక్కగా ప్రిఫరబుల్ ఏంటంటే సల్వార్ కమీజ్ కానీ, ఫార్మల్ షర్ట్స్ కానీ, ట్రౌజర్స్ కానీ, శారీస్ కానీ వేసుకోండి. సో అలాగే నెక్లెస్లు, స్లీవ్లెస్లు, టైట్ ఫిట్టింగ్స్ ఇట్లాంటివి ఎప్పుడూ వేసుకోకూడదు. అవి జాగ్రత్త. అంటే మీరు వేసుకున్నటువంటి చూసి దాన్ని బట్టి మీకు అందం రావాలి తప్ప మీరు వేసుకునేటువంటి డ్రెస్ బట్టి మీకు అందం రావాలి. అలాగే దానికి సూటబుల్గా ఉండాలి. మీకు చెప్పులు వేసుకున్నప్పుడు చాలామంది హై హీల్స్ వేసుకుంటూ ఉంటారు. హై హీల్స్ వేసుకుని పడిపోయారు అనుకోండి, సో మనకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, నవ్వుల పాలు అవుతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోలేరు. కాబట్టి 1 and 1.5 ఇంచ్కి మించి హై హీల్స్ అనేది ఉండకూడదు. షూ వేసుకుంటే వెల్ అండ్ గుడ్, సూపర్గా ఉంటుంది షూ కనుక వేసుకుంటే. అలాగే హ్యాండ్ బ్యాగ్ ఏదైతే వాడుతున్నారో ఒక చిన్న లైట్గా హ్యాండ్ బ్యాగ్ వాడండి. సో అది మనకి హ్యాండ్ బ్యాగ్ పెద్ద పెద్దవి క్యారీ చేయకండి. అలాగే ఇయర్ రింగ్స్ కానీ, స్టబ్ బాన్స్ కానీ చిన్నగా ఉండేవి వాడండి. పెద్ద పెద్ద పొడవుగా ఉండి సౌండ్స్ వచ్చేవి వేసుకోకండి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సౌండ్ అనేది క్యారీ చేస్తాయి, అందరికీ కూడా ఈ వాయిస్ అనేది ఆడియోలో వినిపిస్తుంటుంది. కాబట్టి అట్లాంటి ఎప్పుడు వేసుకోకండి. అలాగే చిన్న బ్రేస్లెట్ కానీ, ఒక పక్క బ్రేస్లెట్ వేసుకుంటే ఒక పక్క ఏమో వాచ్ పట్టుకోవాలి. అంతేగాని పెద్ద ఇక్కడ దాకా మనం గాజులు ఇట్లాంటివి వేసుకుంటే అవి సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్, జనాల కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన టాపిక్ మీద కాకుండా దాని మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనం వేసుకునే నెక్లెస్ ఏదైతే ఉందో లైట్గా వేసుకోవాలి తప్ప నాకు 7 వారాల నగలు ఉన్నాయి కదా అని 7 వారాల నగలే పెట్టుకుని వెళ్ళకండి. సో అప్పుడు ఎవరో ఒకటి దొంగోడు వచ్చి పట్టుకెళ్ళిపోతే సో దీనికంటే కూడా మనకి అది ఎక్కువ అవుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి వేసుకోండి. బట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ట్రైనర్గా మాత్రం చిన్న చిన్నవి మాత్రం థిన్ చైన్సే వేసుకోండి. సింపుల్గా ఉండాలి,
చూడడానికి నీట్గా ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ డ్రెస్ షాబిలీ అండ్ దే రిమెంబర్ ద డ్రెస్ బట్ డ్రెస్ ఇంపెక్కబుల్లీ దే రిమెంబర్ యూ. అంటే మీరు వేసుకునేటువంటి డ్రెస్ని బట్టి మీరు డ్రెస్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. సో బట్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం కావాలా, మీ డ్రెస్ని గుర్తుపెట్టుకోవడం కావాలా, మిమ్మల్ని మీ టాపిక్ని వాళ్ళు ఎప్పుడు కూడా మదిలో ఉంచుకోవాలి అని అంటే మీరు వేసుకునే డ్రెస్ మీకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాలి. కానీ ఆ డ్రెస్నే వాళ్ళు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మర్చిపోయి డామినేట్ చేసే విధానం డ్రెస్లో వేసుకోకండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే గ్రూమింగ్ డ్రెస్, హెయిర్ అండి. హెయిర్ నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే తలకి షాంపూ అండ్ షాంపూతో మనం స్నానం చేసి తలకి ఇది కూడా పెట్టాలండి, అంటే కండిషనర్ కూడా పెట్టాలి. అప్పుడు హెయిర్ లేకుండా ఉంటుంది. తల స్నానం చేసి వెళ్ళండి ప్రోగ్రామ్ ఉన్న రోజు. సో అలాగే లేడీస్ అయితే నీట్గా దూకొని వెళ్ళాలి. ఓకే, ఎలా పడితే అట్లా వదిలేయకూడదు. అలాగే నీట్గా షేవ్ చేసుకోవాలండి. షేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ వాళ్ళు గడ్డం పెంచే వాళ్ళు అయితే ట్రిమ్ చేసుకోవాలి. నెయిల్స్ కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. నెయిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెయిల్ పాలిష్ పెట్టుకున్న వాళ్ళు కూడా నీట్గా పెట్టుకోవాలి, కానీ బాగా ఆడ్ కలర్స్ ఏవి కూడా పెట్టుకోకూడదు. సో నెయిల్స్ బాగా పెంచుకొని కూడా ఉండకూడదు, హైజీనిక్గా ఉండాలి. యాజ్ ఎ ట్రైనర్గా మన ప్రతిదీ కూడా కీన్ అబ్జర్వేషన్ అనేది జనాల్లో ఉంటుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఇది మనకి ఏంటంటే డ్రెస్సులు ఎట్లాంటి డ్రెస్సులు వేసుకోవాలంటే ఆల్రెడీ మీకు అందరూ చెప్పే ఉంటారు. మెయిన్ ఇంపార్టెంట్ అయితే మనకి 2 పీస్ వస్తుంది, 3 పీస్ వస్తుంది అండి సూట్లు. 2 పీస్ కానీ 3 పీస్ కానీ సూట్లు వేసుకోవచ్చు. అలాగే మనకి మోడీ కోట్ కూడా వాడచ్చండి. సో ఇట్లా లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఇవి కనుక వాడుకుంటే, బ్లేజర్స్ కానీ వాడితే హ్యాపీగా చాలా చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటారు, చాలా అందంగా కనిపిస్తారు. ప్రెజెంట్గా కూడా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలుగుతారు. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి మరి ఇక్కడ మోడీ గారు వేసుకునేటువంటి కోట్ అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి దీని గురించి చిరంజీవి గారు వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. మనకి విజయనగరంలో మనకి సూట్స్ అవి ఉంటాయండి. మన బయట అయితే అదే సూట్ నేనైతే పెద్ద పెద్ద సూట్లు కొనుక్కోమని మీకు చెప్పట్లేదు. సో మీరు కొనుక్కోవాల్సింది ఏదైనా ఉందంటే తక్కువలోనే తీసుకోవచ్చు. మనకు విజయనగరంలోనే ఉంది. సో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అండి హ్యాపీగా. సో ఇట్లా వేసుకోవడం వల్ల చూడండి ఎంత లుక్ వస్తుందో, ఒక ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ ఏంటండి, మేము మరి చాలా మంది టీ షర్ట్ వేసుకొని చెప్పేస్తారు కదా, పెద్ద పెద్ద స్పీకర్స్, వాళ్ళు చెప్తున్నప్పుడు జనాలు వింటున్నారు కదా అని అంటే వాళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక బ్రాండ్ మనకి లేదు కాబట్టి బ్రాండ్ వచ్చేంత వరకు కూడా మనం కూడా ఇట్లా ఉండాలి. ఆఫ్టర్ మనం ఒకసారి బ్రాండ్ వచ్చిన తర్వాత మనం టీ షర్ట్ వేసుకున్నా చెప్తారు, వెళ్ళిపోయినా పర్వాలేదు, షార్ట్ వేసుకున్నా పర్వాలేదు, లక్షల డబ్బులు పెట్టి కూడా మన ప్రోగ్రామ్కి వస్తారండి. బట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకంటూ ఒక ఇమేజ్ ఉండదు కాబట్టి, మనకంటూ ఒక బ్రాండింగ్ ఉండదు కాబట్టి ఆ బ్రాండ్ని మీరే క్రియేట్ చేసుకోవాలి ఈ సొసైటీలో. దానికి మీరు ఎప్పుడైతే చక్కగా సంసిద్ధంగా వెళ్తారో ఒక రెస్పెక్ట్ ఇస్తారండి. మనందరికి కూడా చక్కటి రెస్పెక్ట్ అయితే దొరుకుతుంది. చూడండి ఇక్కడ నేను ఎందుకు ఇది పెట్టానంటే స్టార్టింగే నేను ఎప్పుడు కూడా ఇంపాక్ట్ ట్రైనర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పర్మిషన్ అడగడానికి వెళ్ళినప్పుడే ఫస్ట్ నేను చక్కగా ఇంపాక్ట్ తాలూకా బ్యాడ్జ్లు కానివ్వండి, సూట్లు అన్నీ వేసుకునే వెళ్తానండి. అలా వెళ్ళటం వల్ల మనకి పర్మిషన్స్ కూడా ఈజీగా వస్తాయి. ఈజీ మనందరికి కూడా మనం నేర్పిస్తూ ఉంటాం మన ఇంపాక్ట్ ట్రైనర్స్కి. ఇట్లా ఎందుకు పెట్టానంటే ఒకసారి ఒక స్కూల్లో మేము ట్రైనింగ్ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మాస్టర్ ఏమో ఆ పిల్లలు పిలిచి, సార్ ఇక్కడ ఒక అతను వచ్చారండి ముందు, ఆయన ఎక్కడ ఉంటాడో ఒకసారి చూడండి, ఇంపాక్ట్ ట్రైనర్ అట అన్నారు. వాళ్ళు అన్ని క్లాసులు తిరుగుతున్నారు, అతను కనిపెట్టలేపారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఈ హెచ్ఎం గారి పక్క రూమ్లోనే ఉన్నాడు. కానీ అతను ఏంటంటే మామూలుగా ఈ బ్లేజర్ అది లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ టీచర్స్ కూడా చెప్తారు, మరి వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటండి? వాళ్ళు మామూలుగా యూనిఫామ్ లేకుండా ఉంటారు, మనం అలాగే యూనిఫామ్ వేసుకోకుండా వెళ్తే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు కూడా మనలాగే చూస్తారు. మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ రాదు. ఒక గుర్తింపు రావాలంటే చక్కగా గ్రూమ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ మై డ్రీమ్ అండి. ఇది ఫుల్ఫిల్ అయింది. 3000 మంది ముందు హైదరాబాద్లో హరిహర కళాభవన్లో మెగా ఇంపాక్ట్లో నేను మాట్లాడడం జరిగింది. సో ఆ రోజు కూడా అక్కడ నాకు అవకాశం ఎట్లా వచ్చిందంటే 3 రోజుల పాటు కూడా అది జరిగిందండి. సో పెద్ద పెద్ద స్పీకర్స్ మాట్లాడుతూ ఉన్నారు, రాత్రి 9 వరకు 8 వరకు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు అందరూ కూడా సార్ ఏంటంటే మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు మన వాళ్ళకి ఒక 5 మినిట్స్ మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఎవరైతే అక్కడ గ్రూమ్ చేసుకొని ఎవరైతే బ్లేజర్ అవి వేసుకొని ఉన్నారో వాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. చూడండి అట్లా నాకు ఆ రోజు అవకాశం రావడం అనేది రియల్లీ వండర్ఫుల్. అది కూడా నేను గ్రూమింగ్ వల్లే వచ్చిందని 100% నమ్ముతున్నానండి. సో ఇట్లా మనం ఎప్పుడైతే గ్రూమ్ చేసుకొని వెళ్ళామో, నేనైతే ఒకసారి ఒక టీచర్స్కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన సెషన్ చెప్పడానికి వెళ్ళానండి. సిబిఎస్ఈ టీచర్స్ 150 మంది టీచర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పంపించిన ఆయన ఎలాగైనా పర్లేదు చెప్పాడు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే మేడం ఈ విచ్ లాంగ్వేజ్ కంఫర్ట్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అన్నారు. నాకైతే ఇంగ్లీష్ రాదండి. నేను తెలుగు మీడియంలో చదివాను, ఓన్లీ డిప్లొమా చేశారు. నాకైతే ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో ఎక్కడా కూడా నేను ఇంతవరకు ఎక్కడా సెషన్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తామా మానేస్తామా,
బట్ ఎప్పుడైతే మనకు ఆ కాన్ఫిడెన్స్ అవి ఇది ఉందో, సబ్జెక్ట్ టాపిక్ మన దగ్గర ఉంటే లాంగ్వేజ్ ఇస్ నాట్ బ్యారియర్ అండి. కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగాను, అద్భుతమైన ఫీడ్బ్యాక్స్ వాళ్ళే ఇచ్చారు. అలాగే అక్కడ మనం కూడా ఇక్కడ సెలబ్రిటీస్ మారడానికి వాళ్ళందరూ కూడా నాకంటే పిహెచ్డీలు చేసిన డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద టీచర్స్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. బట్ అయితే వాళ్ళందరికంటే తక్కువైనా కూడా ఇక్కడ ప్రొఫెషనల్గా మనతో సెల్ఫీలు దిగడానికి కానివ్వండి, మనం వేసుకున్న గ్రూమింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మన ఇమేజ్ని, మన బ్రాండింగ్ యు ఆర్ ఆల్సో రిప్రజెంటింగ్ ద ఇంపాక్ట్ బ్రాండ్ అండి. ఆ ఇంపాక్ట్ బ్రాండ్ అని మీరు అందరూ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ని నిలబెట్టాలి అని అంటే, సో ఎప్పటి నుంచి ఇది అలవాటు చేసుకోండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉన్నా పర్వాలేదండి. బట్ ఏంటంటే సెషన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు గ్రూమ్ చేసుకొని చక్కటి బ్లేజర్ సూట్ వేసుకొని మాత్రమే వెళ్ళండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అండి. డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే నీట్గా హెయిర్ ఉండాలి, టీత్ అలాగే చక్కగా బ్రష్ చేసుకోవాలండి. గ్రీన్ దాంతో బ్రష్ చేసుకోండి. చాలా మందికి బ్రష్ కూడా ఎట్లా చేయాలో తెలియదండి. ఆ బ్రష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ 2 times బ్రష్ చేయండి. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ వస్తే కనుక అవతల ఎవరు కూర్చోలేరు కాబట్టి. సో గ్రీన్ ఇది కూడా వాడండి. గ్రీన్ ఉండేటువంటి మనకి ఏదైతే ఉంటుందో గ్రీన్ది వాడండి. మనకి పేస్ట్ అనేది గ్రీన్ వాడండి. జస్ట్ ఒక బఠానీ గింజ అంత పేస్ట్ వేసుకుంటే చాలండి. పైకి కిందకి పళ్ళను చాలా చక్కగా తోమండి. చాలా మంది ఏం చేస్తారంటే పేస్ట్ వేయంగానే కడిగేస్తారు వాటర్ వేసి, పేస్ట్ వేసి. ఎప్పుడైతే మీరు పేస్ట్ వేసినాక వాటర్ వేసి కడుగుతారో అదేమవుతుందంటే వాటర్ వల్ల నొరగొచ్చేసి నొరగతో బ్రష్ చేస్తాం తప్ప మనం పేస్ట్ చేయమండి. ఆ పేస్ట్ అంతా కూడా బయటకు పోతుంది. బట్ ఎప్పుడైతే మీరు కడిగి అలవాటు ఉంటే బ్రష్ని కడగండి. కడిగిన తర్వాత ఒక వైట్ గుడ్డతో తొడండి. తుడిచిన తర్వాత పేస్ట్ వేసుకొని తోమ చూడండి. వాళ్ళ నుంచి మీకు అద్భుతమైనటువంటి చేంజెస్ అనేది కనిపిస్తుందండి. బ్యాడ్ ఆర్డర్ ఎప్పుడు కూడా రాకూడదు. అలాగే మనకి ఫేస్కి చాలా మంది ఏం వాడతారంటే పౌడర్లు యూస్ చేస్తారు. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పౌడర్ అనేది వాడకండి. సో ఫౌండేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇట్లా కాంపాక్ అని ఉంటుంది. ఫౌండేషన్ కాంపాక్ యూస్ చేయండి. సో అలాగే మనకి ఏంటంటే వెట్ వైప్స్ అని ఉంటాయండి. అక్కడికక్కడ వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాటర్ లేకపోవచ్చు కడుక్కోవడానికి. బాగా చెమట పట్టేసి ఉంటాం, గాబరాగా వెళ్ళిపోయి ఆ చెమటలతోనే చెప్పేస్తూ ఉంటారు. బట్ అక్కడ వీడియోలు, ఫోటోలు ఇవన్నీ తీస్తారు కాబట్టి సో వెట్ వైప్స్ అనే ఎప్పుడు కూడా క్యారీ చేయండి. వెట్ వైప్స్ క్యారీ చేసి ఆ వెట్ వైప్స్తోని మనం ఇమీడియట్గా ఇది వెట్ వైప్స్ అంటారండి. ఇలాంటి వెట్ వైప్స్ ఏదైతే ఉందో ఆ వెట్ వైప్స్ అనేది తీసుకొని ఆ వెట్ వైప్స్తోనే హ్యాపీగా మీరు అక్కడ ఈ వెట్ వైప్స్ అనేది ఉంటుందండి. వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసుకోండి. చాలా చక్కగా చేసుకొని ఇది చాలా మంది ఫేస్ పౌడర్ వేసుకుంటారు. ఫేస్ పౌడర్ దేనికి వాడతాం అంటే టాల్కమ్ పౌడర్ చూడండి, బాడీ టాల్కమ్ అని ఉంటుంది. అది ఫేస్కి వాడకూడదు. చాలా మంది ఫేస్కి వాడుతూ ఉంటారు. ఫేస్కి కాంపాక్ట్ కానీ ఫౌండేషన్లు ఇలాంటివి యూస్ చేసుకోండి. అక్కడికక్కడే మనం తక్కువ ఖర్చుతోనే నీట్గా మనం ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. బీ కేర్ఫుల్. అలాగే ఇప్పుడు మనకి ఎటికేట్స్ అనేది చెప్పుకుందాం అండి. ఎటికేట్స్ చెప్పుకునేటప్పుడు ఇప్పటిదాకా మీకు చెప్పింది నేను ఒక రకమైన ఎటికేటే చెప్పాను. బట్ ఏంటంటే గ్రూమింగ్ ఇవన్నీ కూడా చెప్పాను. బట్ స్టేజ్ పైన మనం ఎలాంటి ఎటికేట్ పాటించాలి అని అంటే బీ కేర్ఫుల్ విత్ యువర్ యాక్షన్స్ ఆన్ స్క్రీన్ అండి. స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి తలదూకోవడం, అక్కడికి వెళ్ళి జేబులో చేతులు పెట్టుకోవడం, అక్కడికి వెళ్ళి సర్దుకోవడం, షర్ట్ సర్దుకోవడం, టై సర్దుకోవడం చేస్తూ ఉంటారు. వన్స్ మీరు స్క్రీన్ పైకి వెళ్ళారో, ఎప్పుడైతే డయాస్ పైకి వెళ్ళారంటే అవన్నీ కూడా ముందే సర్దుకోవాలి తప్ప పైకి వెళ్ళిన తర్వాత చూడకూడదండి. కింద అన్నీ సర్దుకొని వెళ్ళాలి. నెవర్ బీ హర్రీగా వెళ్ళకూడదు. బీ సబ్మిసివ్. ఏదైనా మనం వాళ్ళకి సబ్మిసివ్గా ఉండాలి. ఏదైనా తప్పు చెప్పినా కూడా సారీ, ఐఎమ్ సారీ అట్లా కూడా మనం చెప్తూ ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఫీల్ అవ్వకూడదండి. డోంట్ ఈట్ డ్యూరింగ్ ద సెషన్. తినకూడదు. చాలా మంది తింటూ ఉంటారు మధ్య మధ్యలో సెషన్లో చూయంగా నమ్మడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బట్ అన్నీ ఏదైతే మనం పైకి వెళ్ళేటప్పుడు సర్దుకోవాల్సినవి కానివ్వండి ప్రతిదీ కూడా చాలా చక్కగా వెళ్ళాలి. అలాగే నో 2 స్పీకర్స్. ఒకేసారి ఇద్దరు ఉండకూడదు. ఒకరి తర్వాత ఒకరు ఉండాలి. అలాగే ఎటికేట్లోకి వచ్చేసరికి సోషల్ మీడియా ఎటికేట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సోషల్ మీడియా ఎటికేట్లో మనం ఏం పోస్ట్ చేస్తున్నాం అని చూడాలి. చాలా మంది ఎవరో ఫార్వర్డ్ చేసిన దాన్ని అలా మళ్ళీ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. అది ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. అలాంటి దానివల్ల మనకి ఏంటి ఈయన తాలూకా ఏం పడితే అది చేసేస్తున్నాడు అని చెప్పేసి మన మీద ఉన్నటువంటి గుడ్ ఇంపాక్ట్ కూడా పోతుందండి. సో వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, మన ఈయన మంచి ట్రైనర్ మంచిదని. కానీ మనం ఎలాంటి షేర్ చేస్తున్నాం, పనికిమాలన్నీ షేర్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ మీద మనకున్న గుడ్ ఒపీనియన్ పోతుంది. అలాగే మనం ఏం లైక్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనమే లైక్ చేసేసుకుంటూ ఉంటారు చాలా మంది యూట్యూబ్లో వాటిల్లోని. అట్లా మన పోస్ట్ మనం లైక్ చేసుకుంటే అల్గారిథం యాక్సెప్ట్ చేయదండి, మనకి ఎక్కడో దగ్గర స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాగే మనం ఏ కాంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి కామెంట్స్ పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా ఎటికేట్ అన్నీ కూడా పాటించండి. దానివల్ల మన అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ ఎటికెట్ చాలా ఇంపార్టెంట్ అండి. సారీ చెప్పడం కానీ, థ్యాంక్ యూ చెప్పడం, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, ఇవన్నీ ఇది స్టెప్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మన స్టెప్ అనేది గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఎటికెట్లో ఇవి మ్యాజిక్ వర్డ్స్ అండి.
మనం తప్పు చేయకపోయినా పర్వాలేదు, సారీ అంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలాగే ప్రతిదానికి థ్యాంక్ యూ అక్కడ ఎవరన్నా చాలా చక్కగా చెప్పారనుకోండి, వాళ్ళని పొగడండి, థ్యాంక్ యూ అని చెప్పండి. అలాగే ఏదైనా అడిగేటప్పుడు ప్లీజ్ అనాలి, ఎక్స్క్యూజ్ మీ అనాలి. సో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి వర్డ్స్ అన్నమాట, మ్యాజిక్ వర్డ్స్. ఇవి ఖచ్చితంగా వాడాలి, ఎక్కడ మనం వెళ్ళినా కూడా వాడుతూ ఉండాలి. అలాగే మనల్ని మనం వాళ్ళు చెప్పినా కూడా లాంగ్వేజ్ ఎటికెట్లో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఒకసారి చెప్పినా మళ్ళీ మనల్ని మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, తప్పులేదు. టోన్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రొఫెషనల్ టోన్ ఉండాలి. డోంట్ ఇన్సల్ట్ మేనేజ్మెంట్, కోవర్కర్స్ అంటే అక్కడ మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళని కానీ, అలాగే అక్కడ మేనేజ్మెంట్ని కానీ, ఆడియన్స్ని కానీ ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదండి, ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. స్పీకర్ ఫోన్ వాడాలి. అలాగే మనం ఎప్పుడైనా మొబైల్లో స్పీకర్ ఫోన్ వాడుతున్నాం అనుకోండి, పక్కన ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలండి. లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు యువతల వాళ్ళు వింటే హర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎటికేట్ అనమాట. అలాగే గ్రీట్ దెమ్ హాయ్ హలో, మనం వెళ్ళగానే డాష్కి వెళ్ళగానే హాయ్ హలో అంటూ మనం గ్రీట్ చేయాలి. నవ్వర్ కంపేర్ మనం టూ స్పీకర్స్ అండి, స్పీకర్స్ని కంపేర్ చేయకూడదు. అతను అట్లా ఇతను అట్లా, అతను బాగా చెప్తాడు ఇతను అని ఎప్పుడు కూడా వాళ్ళని మనం కంపేర్ చేసి ఎదుటి ఆడియన్స్ ముందు వాళ్ళు గొప్పగా చెప్పాలి తప్ప మన తోటి స్పీకర్స్ గురించి మనం ఎప్పుడు తప్పు, పర్సనల్గా మనం ఏదైనా చెప్పుకోవచ్చు, బట్ 10 మంది ముందు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఇది చేయకూడదు. నెవర్ కంపేర్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెవర్ కంపేర్ విత్ అదర్ పార్టిసిపెంట్లు కూడా ఒకరితో ఒకరు, ఆయన బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఆయన బాగా అసైన్మెంట్లు చేస్తున్నాడు అని మనం కూడా పార్టిసిపేట్ చేసాం అనుకోండి, మీకు కూడా ఇబ్బంది పడతారు కదా. ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు అదర్ పార్టిసిపేట్. కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటారు, బట్ అట్లా. అలాగే అన్యూజువల్ లాఫ్స్ అండి, చాలా మంది ఉత్తుత్తినే నవ్వుతూ ఉంటారు, ఏమీ అక్కడ ఎటువంటి కారణం లేకుండా నవ్వుతారు. ఎప్పుడైతే అట్లా నవ్వుతా ఉన్నామో మనం నవ్వుల పాలు అవ్వే అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కూడా అట్లా నవ్వకండి. సో మనం ఏంటంటే స్మైల్ ఇంపార్టెంట్, లాఫ్ కాదు. చక్కగా స్మైల్ చేయాలి తప్ప ఊరికే ఆ పక్క నవ్వడం, దేనికి పనికి మళ్ళీ ఎవరినో చూసి నవ్వడం చేస్తుంటే వాళ్ళు ఏంటి నన్ను చూసి వీళ్ళు నవ్వుతున్నారు, ఊరికే నవ్వుతున్నాడు ఏంట్రా బాబు అనుకుంటారు. స్పీక్ హానెస్టీ అండ్ పాజిటివిటీ. అలాగే మైండ్ఫుల్లీ అంటే ఈట్ మైండ్ఫుల్లీ అంటారు కదా, స్పీక్ మైండ్ఫుల్లీ అండి. మనసా వాచా కర్మణ, మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానిపైన మీరు అవగాహన నుండి మాట్లాడాలి. సో మనస్ఫూర్తిగా మాట్లాడాలి, అప్పుడే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇతను నా కోసమే చెప్పాడు, ఇది నా కోసమే ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే విధంగా మాట్లాడాలి. అలాగే రివార్డ్ ద పర్సన్స్ వెన్ దే రెస్పాండ్ అయినప్పుడు ఇమీడియట్గా వెరీ గుడ్, బాగా చెప్పారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వాళ్ళని మనం పొగుడుతూ ఉండాలి. ఎందుకంటే పొగడ్తలకి పొంగని వాళ్ళు ఎవరో ఉండరండి. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది రివార్డ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఇంతవరకు నేను చెప్పింది ఒక ఎథిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకర్ ఎట్లా ఉండాలి అన్నీ కూడా చెప్పానండి. అలాగే ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ గురించి కానీ, కాన్ఫిడెన్షియాలిటీ, ట్రస్ట్ గురించి చెప్పాను, రెస్పెక్ట్ అండ్ ఇంక్లూసివిటీ చెప్పాను, అలాగే ప్రొఫెషనలిజం అండ్ బౌండరీస్ గురించి చెప్పాను, ఎట్లా మన బౌండరీస్లో ఉండాలి, మన యొక్క సామర్థ్యం మేర అలా ఉండాలి, అలాగే కంటిన్యూస్ లెర్నింగ్లో ఉండాలి, ఎంగేజింగ్ అండ్ ఎథికల్ ట్రైనింగ్, ఎంగేజ్ చేస్తూ ఉండాలి, మన జనాల్ని ప్రశ్నలు అడిగితే ఎంగేజ్ చేయాలి. అంతేగాని మన మట్టుకు మన ఊరికి అట్లా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, సో అవతల వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోలేరు, సో వాళ్ళు మనల్ని ఫాలో కాలేరు. కాబట్టి ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అకౌంటబిలిటీగా మనం ఉండాలి. ఎందుకంటే మనకి ఏదో అక్కడ వచ్చి చెప్పమన్నారు కదా, మాట్లాడమన్నారు కదా అని ఇష్టానుసారంగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే కనుక ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేయరు, రెండోసారి ఎవరు పిలవరండి. సో పిలిచిన దానికి చాలా చక్కగా మనం అక్కడ న్యాయం చేయాలి, ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాలి ఈ ప్రోగ్రామ్ని. అలాగే 9 టైప్స్ ఆఫ్ ఎటికెట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. గ్రూమింగ్ ఫర్ మెన్, గ్రూమింగ్ ఫర్ విమెన్, హెయిర్ టు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాలుగోర్లు కూడా తీసుకోవాలి, నెయిల్స్, కాలుగోర్లు అన్నీ కూడా తీసుకొని చాలా నీట్గా సాక్స్ అది వేసుకొని వెళ్ళాలి. అంతేగాని ఎలా పడితే అట్లా మనం చెప్పులు వేసుకొని వెళ్ళిపోవటం అట్లా కూడా చేయకూడదు. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెషనల్ లాగా కనిపించాలి తప్ప ఎలా పడితే అలాగా ఉండకూడదు. అలాగే సోషల్ మీడియా ఎటికెట్స్ కానీ, లాంగ్వేజ్ ఎటికెట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చెప్పుకోవడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ ఆర్వీఆర్ గారికి, అలాగే మన చిరంజీవి గారికి, నెక్స్ట్ సత్యనారాయణ సార్ ఉన్నారు, ఆల్ ద మెంటర్స్ అందరూ కూడా ఉన్నారు. మెంటర్స్కి, పార్టిసిపెంట్స్కి మరొకసారి మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, మన నేషనల్ ప్రెసిడెంట్ సోను శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మీకు ఇంతటితో సైనింగ్ ఆఫ్, సతీష్ కుమార్ ఈరోతి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూ వండర్ఫుల్ స్పీచ్. నిజంగా ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ లో ఇన్ని రకాలు ఉంటాయా అని